ప్రియమైన యేసు నిన్ను ప్రేమించుచున్నాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషం. అంతా బాగున్నారు కదా? మా అనుదిన ప్రార్థనలు మీకు సహకారంగా ఉండి మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. నమ్మదగినటువంటి దేవుని యొక్క ఆధిపత్యంలో మనం ఉన్నాము. ఆయన సమయోచితమైన సహాయం ద్వారా మనల్ని దర్శిస్తూ ఆదుకుంటూ అన్ని విషయాల్లో కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మనలను దీవిస్తూ ఉన్నారు. మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోనికి వెళ్దాం. వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు ప్రేమస్వరూపివి గనుకనే మనుషులు విసర్జించినటువంటి మమ్మలను మీరు ప్రేమించారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మలను క్రీస్తు యేసు ద్వారా బ్రతికించారు. తద్వారా మీ ప్రేమను వెల్లడి చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ అభిషేకం మాపై మెండుగా దిగిరానివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. మరొకసారి యేసు నిన్ను ప్రేమించుచున్నాడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వాక్య భాగంలోనికి వెళదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఇలాగున రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక కవి అన్నాడు, లోకం అంటే మట్టి కాదో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, లోకం అంటే ఈ సృష్టి నేను కాదు, ఈ భూలోకాన్ని, ఈ లోకంను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ భూమి మీద దేవుని పోలికలో చేయబడినటువంటి నువ్వు నేను ఉన్నాం. మనము దేవుని పోలిక. దేవుడు మంటిని తీసి మనిషిగా మలచి ఆయన జీవాయువును ఊదినప్పుడు జీవించు ఆత్మగా మారాడు మనిషి. దేవుని బిడ్డలారా, మనము దేవుని పోలికలో చేయబడ్డాము గనుకనే దేవుడి యొక్క ప్రేమ మన మీద కనపరచబడింది. దేవుడు ప్రేమ స్వరూపి అని యోహాను పత్రికలో రాయబడింది. దేవుడు ప్రేమస్వరూపి అనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఆయన బిడ్డలమైనటువంటి మనకు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, లోకములో ఉన్నవాటిని ప్రేమించకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించనివ్వవు. అవి దేవుని యొక్క నీతిలో నడవనివ్వవు. యథార్థమైన వ్యక్తులుగా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగేటువంటి దేవుని బిడ్డలుగా మనలను మనకు ముందుకు కొనసాగనివ్వవు అని ఎరిగిన దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ కారణం తెలుసుకున్నాం కదా. దేవుని పోలికలో నువ్వు నేను చేయబడ్డాం. మనము దేవుని పోలిక. మనము పశువుల రూపంలోనో, మృగాల రూపంలోనో, జంతువుల రూపంలోనో, పక్షుల రూపంలోనో, పురుగుల రూపంలోనో మనం చేయబడ్డాం. దేవుడు ఎలా ఉన్నాడో అదే రూపంలో మనం చేయబడ్డాం. దేవుడు మనలో ఆయన పోలికను చూసుకున్నాడు. దేవుడు మనలో ఆయన రూపాన్ని చూసుకున్నాడు. మనలను చేసినటువంటి దేవుడు, మనలో జీవాయువును ఊదినటువంటి దేవుడు మనలను చూసి ఈ సర్వసృష్టిని కూడా ఏలుబడి చేసేవారుగా మనం ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఆలోచన అంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు మనలో ఒక ప్రత్యేకతను చూచాడు. ఏమిటా ప్రత్యేకత అంటే, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడాలి. ఆయన కుమారుడని క్రీస్తు స్వరూప్యము
మనలో ఒక ప్రత్యేకమైనటువంటిదిగా దేవుడు చూచాడు. గనుకనే ఆయన కుమారుడిని క్రీస్తును మన కొరకు మరణానికి అప్పగించాడు. ఒక్క మనిషి ద్వారా పాపము లోకములోనికి ఎలా వచ్చిందో, ఒక్క మనిషి ద్వారానే ఆ పాపమును నివృత్తి చేయడానికి దేవుడు యేసుక్రీస్తుగా నరుడుగా ఈ లోకంలో అవతరించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టుట దేవుని యొక్క ప్రేమ వెల్లడేగుట అని అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? నీ వేలుకున్న వేలి ముద్రలు మరొక వ్యక్తికి ఇవ్వలేదు. నీ కనుగుడ్డులో ఉన్నటువంటి రేసు మరొక వ్యక్తికి దేవుడు ఇవ్వలేదు. నిన్ను నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో నిన్ను చూచాడు. నీకు జ్ఞానం వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత దేవుడెవడు అని నువ్వు అనుకుంటున్నావు. కొంతమందికి తమ కడుపే తమ దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేయబడిన నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆకాశము నుండి వివేకము కలిగి తనను వెదుకువారు కలరేమని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడేమో ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు, భూమి మీద ఉన్న నరులను. కానీ నరుడేమో పైకి చూస్తున్నాడు. పైన ఏమున్నాయి? గ్రహాలు ఉన్నాయి. గ్రహాల గమనాన్ని కనిపెడుతున్నాడు. తారాబలము తన స్థితి ఎలా ఉంది అని అనుదినము కూడా గ్రహస్థితి కొరకు కనిపెడుతున్నాడు. మనం టీవీ పెట్టామనుకున్న ఉదయాన్నే ఏం కనబడుతుంది? ఆ టీవీలో జాతక చక్రాలు కనబడుతున్నాయి. వారు ఏం చెప్తున్నారు? నవగ్రహాల యొక్క కదలికలు, వాటి యొక్క స్థితిగతులు, ఆ స్థితిగతుల ద్వారా కలిగేటువంటి గమనాలు, వాటి బలబలాలు, తద్వారా భూమి మీద ఉన్న మనుషుల యొక్క కార్యసాధన ఎలా ఉంటుంది అనేటువంటిది గ్రహించగలిగినట్లుగా మరి ఆ గ్రహాల యొక్క గమనాన్ని గురించి వారు మాట్లాడుతున్నారు. చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. భూమి మీద ఉన్నటువంటి మనుషుడు పైకి చూస్తున్నాడు గ్రహాల వైపుకి, కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు వివేకము కలిగి తను వెదుకువారు కలరేమో అని మనుషుల వైపుకు చూస్తున్నాడు. దేవుని ప్రేమ మనుషుల పట్ల అంత ఉన్నతంగా ఉంది. అంటాడు కదా వాక్యములో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే ప్రేమ. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆ ఆజ్ఞలను మనం గైకొనటం వలన మనము దేవుని ప్రేమిస్తున్నామని అర్థం. మనము దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మొదటగా మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించి మనము నశింపకుండా నిత్య జీవాన్ని పొందాలి అని ఆయన తన కుమారుడు అనేటువంటి క్రీస్తుని మన స్థానంలో ఉంచాడు. మన పాపము, మన దోషము, మన అపరాధము, మన అతిక్రమము అంతా కూడా దేవుని కుమారుడు అనేటువంటి క్రీస్తు మీద మోపబడ్డాయి. ఆ స్థానం నీది, నాది. పాప భారము క్రీస్తు మీద మోపబడినప్పుడు క్రీస్తు ఆ పాప భారాన్నంతటిని కూడా భరించి సిలువ మీద దానిని అక్కడ సహించాడు. సిలువకు వేసి దానిని కుట్టాడు. మనం ఇక పాపము లేనివారుగా చేయాలనేటువంటిది ఆయన ఆలోచన. దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులై ఉండాలని, దేవుని యొక్క పరిశుద్ధతలో మనము జీవిస్తూ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని, దేవునితో యుగయుగములు కూడా మనం పరలోక రాజ్యంలో ఉండాలి అని క్రీస్తు మన నిమిత్తము తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. మనము దేవుని పోలికలో చేయబడ్డాము. మనలో ఒక ప్రత్యేకతను దేవుడు చూచాడు. ఒక పుస్తకంలో నేను చదివాను, అమెరికా దేశంలో ఒక చిత్రకారుడు తన యొక్క గదిలో చిత్రాలను పెయింటింగ్ వేస్తున్నటువంటి సమయంలో ఒక బిచ్చగాడు ఆ షాపు దగ్గరకు వచ్చి అతనిని భిక్షం అడిగాడు. భిక్షం అడిగినప్పుడు ఆ పెయింటింగ్ వేసే వ్యక్తి తనను అలాగే చూస్తూ ఉన్నాడు. తనను చూస్తూ ఉండగా ఈ బిచ్చగాడికి ఆశ్చర్యం వేసింది. ఇలా చూస్తున్నాడు ఏంటి నా వైపు అని. తను నవ్వుకుంటూ, ఆ చిత్రకారుడు నవ్వుకుంటూ బయటకు వచ్చి తాను ఇవ్వవలసినటువంటి బిచ్చాన్ని ఇచ్చి, మరలా నీవు ఎప్పుడు వస్తావు అని అడిగాడట. ఈ బిచ్చగాడికి ఆశ్చర్యం వేసింది.
మరలా ఎప్పుడు వస్తావంటే ఇంతకంటే బెటర్ అయినటువంటిది ఏదో ఇస్తాడు అని ఆశతో నేను పలానా రోజున వస్తానండి మీ దగ్గరికి అన్నాడు. తను వచ్చేటప్పటికి చిత్రకారుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏమిటంటే బిచ్చగాడు వచ్చి చిత్రకారుడిని పిలిచాడు. అయ్యా నేను వచ్చానండి అని అనగానే చిత్రకారుడు నవ్వుకుంటూ ఒక పేపర్ కట్టేసినటువంటి పటాన్ని తీసుకుని వచ్చి తన ముందు నిలవబెట్టి ఆ పేపర్ని చించివేశాడు. అప్పుడు ఒక వ్యక్తి షూట్ వేసుకుని నిలబడినటువంటి ఒక ఫోటో గీసినటువంటి చిత్రం అది. పిచ్చివాడు ఒక్కసారి నిలబడి స్టన్ అయిపోయాడు. ఎందుకు స్టన్ అయిపోయాడు తెలుసా? ఆ ఫోటోలో ఉన్నటువంటి ముఖం ఎవరిదంటే ఈ బిచ్చగాడిదే. తన దగ్గరికి బిచ్చమడుకోవడానికి వచ్చినప్పుడు బిచ్చగాడి యొక్క జుట్టు చెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బాగా మాసిపోయినటువంటి వస్త్రాలు, మురికైపోయినటువంటి శరీరం. అలాంటి రూపంతో ఈ బిచ్చగాడు చిత్రకారుడి దగ్గరికి వచ్చాడు. కానీ మరుసటి విజిటింగ్కి చిత్రకారుడి బిచ్చగానిని ఎలా మార్చాడంటే ఒక హోందా కలిగినటువంటి వ్యక్తిగా, ఒక కోటేశ్వరుడు, ఒక మంచి అందమైనటువంటి రూపంలో ఉండేటువంటి వ్యక్తిగా మరి బొమ్మ గీసి చూపించినప్పుడు ఈ బిచ్చగాళ్ళలో చిన్న ఆశ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. చిత్రకారుడు మనస్సులో తనకు ఏ పోలికైతే ఉందో, చిత్రకారుడు మనస్సులో తన రూపం ఎలా అయితే ఉందో అలాంటి రూపాన్ని కలిగి జీవించాలి అనేటువంటి ఆశ తనలో కలిగింది. తనలో కలిగినప్పుడు అంతే, అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట బిచ్చగాడు. వెళ్ళిపోయి మరి చాలా కాలం వరకు కూడా బిచ్చగాడు ఈ చిత్రకారుడికి కనబడలేదట. ఏమైంది అని అంటే బిచ్చవాడు కూడా మానేశాడు. తాను పెన్సిల్ వ్యాపారం చేయడం ప్రారంభించాడంట. ఇదివరకు అయితే బిచ్చం అడిగేవాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెన్సిల్ పెన్నులు అమ్ముతున్నాడట. ఇది కొనమని, నాకు బిచ్చమేయండి అని అడగట్లా, ఇది కొనండి అని అడుగుతున్నాడు. అలా అడుగుతూ అతడు ఒక వ్యాపారవేత్తగా మారాడట. అంతకంతకు యోబు గ్రంథంలో చెప్పబడినట్లుగా మొదట నీ స్థితి కొంచెమైనను తొదను నీవు మహాభివృద్ధి పొందుతావని చెప్పిన రీతిగా ఆ చిన్నపాటి వ్యాపారం ప్రారంభించిన బిచ్చగాడు అలా 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 అనుదినము దినదిన ప్రవర్ధమానం చెంది ఒక వ్యాపారవేత్తగా మారి ఆ తదుపరి వెళ్ళాడట ఆ చిత్రకారుడి దగ్గరికి. ఆ చిత్రకారుడు బొమ్మలేసే చిత్రకారుడుగానే ఉన్నాడు, కానీ ఈ బిచ్చగాడు మాత్రం ఒక ఉన్నత శ్రేణి కలిగినటువంటి వ్యాపారవేత్తగా మారిపోయినప్పుడు అప్పుడు ఆ చిత్రకారుడికి పరిచయం చేసుకుంటున్నట, నేనెవరో గుర్తున్నానా అని. అప్పుడు ఆ చిత్రకారుడు ఆనందపడిపోతున్నాడట. నేను ఎలా ఉండాలని నీలో నేను చూచానో ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావని ఆ చిత్రకారుడు ఎంతో తనను బట్టి గర్వపడుతూ చెప్పాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒక బికారిగా, నీవు ఒక నిరుపేదగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నీ స్థాయిని నువ్వు తగ్గించుకుంటూ ఎందుకు ఈ బ్రతుకు, ఎవరి కోసం ఈ బ్రతుకు అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు నీలో ఒక ప్రత్యేకతను చూచాడనే విషయం నీకు తెలియదు. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? నిన్ను ధనవంతునిగా చేయడానికి నీ దారిద్ర్యతను ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యం వల్ల నీవు ధనవంతుడు కావాలని నీ నిమిత్తం ఆయన దరిద్రుడాయనని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీలో ఒక ప్రత్యేకతను చూశాడు. నీ తల్లిదండ్రులు నీలో చూడలేకపోయారా ప్రత్యేకత, నీ అన్నదమ్ములు నీలో చూడలేకపోయారా ప్రత్యేకత, నీ స్నేహితులకు తెలియదు నీలో ఉన్న ప్రత్యేకత, కానీ దేవునికి తెలుసు నీలో ఉన్న ప్రత్యేకత. సృష్టికర్త నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రూపించాడు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా రూపించిన ఆ సృష్టికర్తకు తెలుసు నీ స్థాయి ఏంటో. ఏంటి ఎదవ బ్రతుకు, ఎవరి కోసం, ఎందుకు నీ బ్రతుకు వెదవ బ్రతుకు నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి పోరాటాలు, నువ్వు వెళుతున్న మార్గం, నీవు అనుభవిస్తున్నటువంటి శోధనలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ నీ బ్రతుకు తృణప్రాయమైనవి అని నీకు అనిపించేవిగా ఉన్నాయి. కానీ దేవుడు అది శ్రమ కొలిమి అయినా, అది ఇబ్బందులు కొలిమి అయినా, అది ఏదైనప్పటికీ కూడా నీలోని దాన్ని తీసివేసి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని
ఆయన ఆశపడుతున్నాడు. పాపము, శాపము, దోషము, అపరాధము, అతిక్రమము ఇదంతా కూడా నీ బ్రతుకును ఛిద్రం చేశాయి. దేవుని కృపకు దూరంగా చేశాయి. దేవుని కృపలో నుండి వేరు చేశాయి. దేవుని ప్రేమను పొందుకోనివ్వకుండా చేశాయి. కాబట్టి నీ జీవితానికి నువ్వు విలువ లేదనుకుంటున్నావు. కానీ నీలో ప్రత్యేక స్థానాన్ని కలిగించినటువంటి, నీలో ప్రత్యేకతను చూసినటువంటి దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా మార్చడానికి ఆయన తన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, రా, నా దగ్గర నీకు దీవెన ఉందని పిలుస్తున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాము. మనం దేవుని యొక్క వాగ్దానాలకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డాము. దేవుని యొక్క కృప పొందడానికి మనం పిలువబడ్డాము. మనలను పిలిచిన పిలుపును చూడడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చాడో తెలుసా? అందుకే మీకు జ్ఞాపకం చేసినట్టు నీ వేలి ముద్రలు ఇంకా అక్కడికి ఇయ్యలేదు. నీ కనుగుడ్డు లాంటి కనుగుడ్డు మరొకడికి ఇయ్యలేదు. నీలో ఉన్నటువంటి ప్రత్యేకత అది నీలోనే ఉండాలని దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రూపించాడు. కాబట్టి నీవు ఒకవేళ ఈ దినాన నేను ఎన్నో సమస్యల్లో ఉన్నాను, దాన్ని నేను ఎదుర్కొంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ప్రతి సమస్యకు నా దేవుని దగ్గర జవాబు ఉంది. నీ ప్రతి కన్నీటి బట్టుకి నా దేవుని దగ్గర సమాధానం ఉంది. నీ సమస్యను చూసి దాటిపోయేవాడు కాడు. దేవుని బిడ్డలారా, నీ సమస్య ఒకవేళ చేయి దాటిపోయినప్పటికీ కూడా దానిని తిరిగి నీ స్వాధీనపరచగలిగినటువంటి దేవుడు. సమాజ మందిరపు అధికారి కుమార్తె 12 సంవత్సరాలు ఏడగలిగింది. ఆమె రోగం చేత చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా, నా 12 సంవత్సరాలు ఈడగలిగిన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నేను వచ్చి నీ కుమార్తెను బాగు చేస్తానని చెప్పారు. ఈలోగా ఆయన వీధులు నడుస్తూ ఉన్నప్పుడు రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎంతో తిప్పలు పడింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మందులు వాడింది, ఎంతో ధనాన్ని వ్యయించేసింది. కానీ తన వ్యాధి నివారణ కాకుండా ఉండిపోయింది. కానీ ఆమె యేసుని గురించి విని, యేసు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు జనసమూహంలో చొరబడిన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రభావము యేసులో నుండి వెళ్ళి ఆమెలకు ప్రవేశించిన కారణం చేత ఆమె వ్యాధి నివారణ అయినట్టుగా ఆమె విడుదల పొందింది. అక్కడ ఆలస్యమైపోయింది. యాయిరు కుమార్తె ఏమో చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక చనిపోయింది కూడా, ఆ సమయానికి చనిపోయింది కూడా. ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది మనుషులు వచ్చి, అయ్యా, ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు కబురు తెచ్చినటువంటి వారి యొక్క మాటలను పక్కన పెట్టి యేసు ప్రభు వారి ముఖాన్ని చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచము, నీ కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పాడు. వెళ్ళాడు యేసు ప్రభు వారింటికి వెళ్ళాడు. అప్పటిగా చనిపోయింది. వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తున్నారు, గొల్లు చేసేవారు గొల్లు చేస్తున్నారు, ఏడ్చేవారు ఏడుస్తున్నారు, అన్ని కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు తాను ప్రేమించిన శిష్యులను, తన తల్లిని తండ్రిని కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని అంటున్నాడు, తల్లి తోకుమి, చిన్నదాన లెమ్ము అనగానే వెంటనే ఆమె లేచింది. ఈమెకి ఆహారం పెట్టండి అని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన కుమార్తెను తిరిగి మరలా సమాజ మందిరపు అధికారి పొందుకున్నాడు. నీ పరిస్థితి చేయి దాటిపోయినా నీవు దేవుని మీద భారం వేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మళ్ళా పరిస్థితులు నీ స్వాధీనంలోనికి తెస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశపడకండి, మీరు దేని గురించి చింతపడకండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో ఇలాగనంటున్నాడు, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటున్నాడు. మనం దేని గురించి చింతపడవలసినటువంటి పని లేదు. మన హృదయాలు కలవరపడవలసినటువంటి పని లేదు. మనము దేవుని నమ్మిక ఉంచితే దేవుడు నీ ప్రశ్నకు జవాబును సిద్ధపాటు చేసి ఉంచుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నీతో చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా? నీ వారే నిన్ను అర్థం చేసుకోలేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పమన్నాడు. ఈ సందేశం అంతకే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని
మన జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దేవుడు తన మాటను నిరర్ధకం చేయడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనిషి కాదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మన స్థితిగతులు మారి మన దీనస్థితి నుండి దీవెనకరమైన స్థితిలోనికి వెళ్ళేటట్లుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. దేవుని బిడ్డ, అధైర్యపడకు, దిగులు పడకు. నీ స్థితిని దేవుడు మార్చుతూ ఉన్నాడు. నేను ఇంతే, నా బ్రతికింతే అని నువ్వు నిరాశపడుతున్నావేమో. నిరాశ వలదు. చింతించకు, దిగులు పడకు, జడియకు, భయపడకు. దేవుని వైపుకు చూడు. దేవుడు నిశ్చయముగా నీకు విడుదల కలిగిస్తున్నాడు. నిన్ను దీవెనకరంగా మార్చుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుని యొక్క సహాయం కొరకు చేసినటువంటి ప్రార్థనల గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమిటంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ రాయబడింది. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఇక్కడ వాక్యంలో మనకు కనపడుతున్నది దీన ప్రార్థనలు అనేవి మనకు కనపడుతున్నాయి. దీన ప్రార్థన. రాజు అయినటువంటి ఆశ దీన ప్రార్థన చేశాడు. అమోనీయులు, మోయోనీయులు వీరు మిడతల దండుల వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు అయినటువంటి ఆశ యూదాంతటా కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి మందిరంలోనికి వెళ్ళి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, ఏమీ చెయ్యను మాకు తోచదు, నువ్వే మాకు దిక్కు, వారికి నువ్వు తీర్పు తీర్చవా అని రాజు దీనుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, చెడియవద్దు, భయపడవద్దు, వారికి జడవద్దు, భయపడవద్దు, రేపు మీరు వారి మీదకి యుద్ధానికి ఆడండి, యుద్ధం చేసేవాడు మీరు కాదు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు అనే వర్తమానం పంపించాడు. దేవుని స్తోత్రం. మనము దీన ప్రార్థన చేసినప్పుడు, దీనులమై ప్రార్థన చేసినప్పుడు, దీన మనసైన వస్త్రాలను ధరించుకొని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి మనకు విడుదలిస్తాడు, మనకు జయమిస్తాడు. మన ప్రార్థనా జీవితానికి తగినటువంటి బహుమానాన్ని ఆయన ఇస్తాడు. దానిని పొందడానికి మనలను అర్హులుగా చేసి ఆయన ప్రేమను మన పట్ల కనపరిచారు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ప్రేమ ఎంత గొప్పదండి! మనల్ని ఆయన కాపాడుతున్న తీరు ఎంత గొప్పదండి! కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకునే ఆగును కాపాడుతూ ఉందో అలాగును దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్న కాపుదలలో ఆయన ప్రేమ ఎంత గొప్పగా కనబడుతుంది. మనము దీనస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు, మనం తలపెట్టిన ప్రతి కార్యము నేను సఫలం చేస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి మనలను ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. మనుషుల సహకారము, ధన సహాయాన్ని అందించి ఆలోచన చెప్తూ నడవలసినటువంటి త్రోవలో మనల్ని నడిపిస్తూ దీవెనకరంగా మారుస్తున్నాడు. పక్షిరాజు తన గూడు రేపి పిల్లల పైన అల్లాడుచున్నట్లుగా దేవుడు మనలను ఉన్నత స్థితిలోనికి నడిపించడానికి ఆయన చేతులు మన పైన ఉంచుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం దేవుని ప్రేమకు ఆనవాలు కాదా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు నిదర్శనం ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాము. అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత కలుగుతుంది. ప్రతి ఉదయాన్న కృప కలిగినట్లు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి కృపను మన పట్ల ఆయన చూపుతున్నాడు. 91 కీర్తనలో అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరుస్తాను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిస్తాను, శ్రమలో విడిపించి తోడేయండి గొప్ప చేసి దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. నీవు ఆయనను ప్రేమిస్తే ఎన్ని ఆశీర్వాదాలను దేవుడు నీకోసం సిద్ధపరిచి ఉంచుతున్నాడు. నిన్ను ప్రేమించాడు యేసయ్య. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ తల్లి చెల్లి తమ్ముడో,
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు తన రక్తాన్నంతటిని దారబోసాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కనుకనే నీవు తినవలసిన దెబ్బలన్నిటినీ నీ స్థానంలో ఆయన తిన్నాడు. నీ కొరకు నిందలు అవమానాలను సహించాడు. నీ కొరకు భారభరితమైన సిలువను మోయలేక అలసి సొలసిపోయినప్పటికీ సిలువను మోసాడు. జానుడి కంటే పొడవాటి మేకులతో ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. అవమానపరుస్తున్న మౌనముగా ఉండిపోయాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? నీకు జయమనివ్వడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆర్భాటంతో నువ్వు గొంతులు వేయగలిగేటువంటి కృపను నీ పట్ల చూపడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. నీ గొప్ప జయ జీవితాన్ని ఆయన ప్రసాదించబోతున్నాడు. నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీ కొరకు గొప్ప ఆశీర్వాదాలు సిద్ధపాటు చేసి ఉంచాడు. నీ కొరకే, ఈ మాట వింటున్న నీ కొరకే. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితానికి విలువ లేదనుకున్నావు నువ్వు, కానీ నిన్నంత ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. నీ కొరకే ఈ ఆశీర్వాదం. ప్రార్థిద్దాం. నాతో కలిసి ప్రార్థించి ఏకీభవించు. ప్రేమస్వరూపి అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రియకుమారుని ద్వారా మేము నశింపకనిచ్చే జీవాన్ని పొందాలని నువ్వు లోకాన్ని ప్రేమించావని, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి జీవార్థమైనటువంటి సువాసనగా నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేయాలని మా కొరకు క్రీస్తుని బలిగాను అర్పణగాను అర్పించావు. ఇదిగో మాకున్న కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో అనేక మార్లు ఎందుకు మాకు బ్రతుకు, ఎవరి కోసం, వ్యధవ జీవితం అనుకుని ప్రశ్నించుకుని విసిగి వేసారిపోయిన వారిగా ఉన్నాం. కానీ ఈరోజు వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాలో నీవు చూసిన ప్రత్యేకతను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, నా కొరకు నువ్వు రక్తాన్ని కార్చావు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా మీద ఉన్న శాపమును తీసివేశావు. నా దరిద్రతకు కారణం నా శాపమేనని, నా ఈ దేనస్థితికి కారణం నా పాపము, నా అతిక్రమము, నా దోషమేనని నువ్వు ఎరిగిన వాడవై దానంతటిని కూడా నువ్వు తొలగించావు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను కడిగి విమోచించండి. ఆ విమోచన ద్వారా కలిగేటువంటి కృప, దీవెన, వాగ్దాన ఫలము, ఆశీర్వాదం మా బ్రతుకులో మాకు దయచేయండి. ఇక కన్నీళ్ళే అనుకున్నాం ప్రభువా, ఇక కష్టాలే అనుకున్నాం ప్రభువా, పడిన స్థితిలోంచి ఇక లేవలేమో అనుకున్నాం ప్రభువా. దేవ, మమ్మల్ని పైకి లేవనెత్తండి. ఈరోజు వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈరోజు వర్తమానం ద్వారా మమ్మల్ని తాకినందుకు వందనాలు. ఈరోజు వర్తమానం ద్వారా మమ్మల్ని దీవించినందుకు వందనాలు. సిలువ యొద్దకు మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతలు. అనుదినము సిలువెత్తుకొని నిన్ను వెంబడించగలిగే కృపను మాకు దయచేయండి. మాలో ఆత్మీయ శారీరక స్వస్థత దయచేయండి. అన్నిటికన్నా మిన్నగా స్వస్థ బుద్ధిని మాకు దయచేసి నీ బిడ్డలుగా జీవించగలిగే కృపను మాకు ఇవ్వండి. నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని విన్న ప్రియ కుటుంబస్తులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఈ కార్యక్రమం కొనసాగినట్లుగా మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన మాకు మరింత బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మరింతగా దేవుని పరిచర్య చేయడానికి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ ఎల్ షద్దాయి మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వర్తించబడుతున్న ఈ పరిచర్యల్లో మిమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా ఆహ్వానిస్తున్నాం. ఎల్ షద్దాయి మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే మా ఫేస్బుక్ను ఫాలో అయినట్లయితే, లేక ఎల్ షద్దాయి మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే మా ఇన్స్టాగ్రామ్ను మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మా వివరాలు మీరు తెలుసుకుంటారు. తద్వారా మాతో పాలుభాగస్తులై ఈ పరిచర్యలో మరి దీవెనకరంగా మీరు కూడా ఉంటారని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దైవాశీర్వాదాలు మీకు ఎల్లరికీ కలుగును గాక. ఆమేన్.